కానా గ్రామంలో జరిగిన ఒక ప్రసిద్ధ వివాహ వేడుకలోని అద్భుతం గురించిన సంక్షిప్త సమాచారం ఇది. పెళ్లి సందడిలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన ద్రాక్షారసం అనుకోకుండా అయిపోతే అప్పట్లో అది ఆ కుటుంబానికి ఎంత పెద్ద అవమానమో మీరు ఊహించవచ్చు. మరి అలాంటి విపత్కర సమయంలో యేసుక్రీస్తు ఆ సమస్యను ఎంత అద్భుతంగా పరిష్కరించారో ఇప్పుడు చూద్దాం. మొదటిది, సమస్య రాగానే సహాయం అడగడం. వేడుక మధ్యలో ద్రాక్షారసం అయిపోయినట్లు యేసుక్రీస్తు తల్లి మరియ గమనించి వెంటనే వెళ్లి ఆయనను సహాయమడిగారు. అప్పుడు ఆయన అక్కడున్న సేవకులను పిలిచి 6 పెద్ద రాతి బాణలను పూర్తిగా నీటితో నింపమని చెప్పారు. ఇక రెండవది, ఆ అద్భుతమిచ్చిన ఫలితం చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సేవకుల ఆ బాణల్లోని నీటిని తీసుకెళ్లి విందును పర్యవేక్షించే అధికారికి రుచి చూపించారు. ఆశ్చర్యంగా అది మామూలు నీరు కాదు, అత్యుత్తమమైన ద్రాక్షారసంగా మారిపోయింది. అసలు ఇంత మంచి పానీయాన్ని చివరి వరకు ఎందుకు దాచి ఉంచారని ఆ అధికారి ఆశ్చర్యపోయాడు. చివరిగా నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఈ గొప్ప అద్భుతాన్ని కళ్లారా చూసిన తరువాత శిష్యులు యేసుక్రీస్తును పూర్తిగా విశ్వసించారు. మనుషులు తీర్చలేని కష్ట సమయాల్లో దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడని వారు గ్రహించారు. దేవుడిని ఆహ్వానించి ఆయనపై విశ్వాసముంచితే మన కష్ట సమయాల్లో అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయని ఈ సంఘటన మనకు స్పష్టంగా చెప్తోంది.